పార్వతీపురం నుంచి 12 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఆస్ట్రేలియా ఇంజనీర్ చే కన్స్ట్రక్ట్ చేయబడిన రబ్బర్ డామ్ ఉంది. అదే జంజావతి రబ్బర్ డామ్. మనం ఏమాత్రం లేట్ చేయకుండా రబ్బర్ డామ్ విజిట్ చేయడానికి వెళ్ళాం. మేము వెళ్ళే ఆ రూట్ లో 2 రైల్వే గేట్స్ ఉన్నాయి. మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం వెళ్ళేసరికి గేట్ పడిపోయింది. అండ్ అంతేకాదు వెళ్తున్న రూట్ మొత్తం గుంతలతో ఎంతో గలీజ్ గా ఉంది. అలా ఇవన్నీ దాటుతూ డ్యామ్ కి దగ్గరగా వచ్చేసాం. అలా దగ్గరికి వెళ్తున్న కొద్ది ఏదో ఉత్సాహం కలిగింది. ఈ డ్యామ్ స్టార్టింగ్ లో ఒక పెద్ద చెట్టు ఉంది. ఈ చెట్టు చూడడానికి ఓడలతో ఎంతో అందంగా కనిపించింది. వెంటనే ఒక చిక్కు వచ్చి పడింది. అదేంటంటే ఈ చెట్టు పక్కనే ఎంతో భయంకరమైన గ్రేవ్ యార్డ్ కనిపించింది. అది ఎంత భయంకరంగా ఉందంటే ఎప్పటికీ నా మైండ్ లో ఆ విజువల్స్ అలానే ఉన్నాయి. ఇలా అవన్నీ దాటుకుని డ్యామ్ కి రీచ్ అయిపోయాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ రబ్బర్ డ్యామ్ ఆసియా ఖండంలో మొదటి రబ్బర్ డామ్ గా పేరు పొందింది. ఈ డ్యామ్ 2006 ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ డ్యామ్ ని నిర్మించారు. ఈ డ్యామ్ వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి 3 టైమ్స్ వచ్చారంట. అండ్ అంతేకాదు ఈ డ్యామ్ ని ఆస్ట్రేలియా ఇంజనీర్ చే కన్స్ట్రక్ట్ చేయించారంట. ఇలా ఎంతమంది డ్యామ్ కెళ్ళారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ డ్యామ్ ని నిర్మించడం వల్ల కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, గరుగుబిల్లి, మొక్కు మండలాల్లో పంట భూములకు సాగునీరు కోసం నిర్మించబడిందంట. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ రబ్బర్ డామ్ ప్లాన్ లో లేదంట. అయినా ఇక్కడ ఈ డామ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి 10K లైక్స్ కంప్లీట్ చేయండి. పార్ట్ 2 తీసుకొని వస్తా. అండ్ అలానే వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియోని షేర్ చేసి మన అకౌంట్ ఫాలో చేయండి డార్లింగ్స్.